హాయ్ ఫ్రెండ్స్. కాంచన అయితే దీపా కార్తిక్‌ల మాటలకి చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇక శివనారాయణ కూడా అసలు మీరు మనుషులేనారా అని చెప్పి తిడుతూ ఉంటారు. ఇక కాంచన అసలు మీరు నా కళ్ళ ముందర కనిపించొద్దు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోండి. నా కంటికి అస్సలు మీరు కనిపించొద్దు అని చెప్పగానే ఇక ఆ మాటకి శివనారాయణతో పాటు పారిజాతం, జోష్న కూడా నిజమే. వీళ్ళు మన కళ్ళ ముందర ఉండకూడదు. ఒక బిడ్డని ఎలా పోగొట్టుకోవాలనుకుంటున్నారో చూడండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక అలా అందరూ అనేసరికి దీపా, కార్తిక్ ఇద్దరు కూడా బాధపడుతూ బయటికైతే వెళ్ళిపోతూ ఉంటారు. ఇక దశరథ్ కూడా వాళ్ళ వెనకే వెళ్తూ ఉంటే జోష్న అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అదేంటి వాళ్ళిద్దరిని వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్నారు, నాన్న ఎందుకు వాళ్ళ వెనకాల వెళ్తున్నాడు, అసలు వీళ్ళ ముగ్గురు మధ్య ఏం జరుగుతుంది, అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి గమనిస్తూ ఉంటుంది జోష్న. ఇక వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటుంది. కానీ జోష్న రావడం వాళ్ళ వెనక వాళ్ళైతే గమనించుకోరు. ఇక దశరథ్, కార్తిక్, దీప ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏరా కార్తిక్, ఇప్పుడు ఎక్కడికి వెళ్తారా మీ ఇద్దరు అని చెప్పేసి దశరథ్ అడుగుతూ ఉంటే, మామయ్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. దీపకి నీకు ఆ విషయం తెలుసు కదా, ఇప్పుడు దీప ట్రీట్మెంట్ తీసుకుంటేనే రేపు పొద్దున బోన్ మ్యారో ఇవ్వడానికి వీలవుతుంది. కాబట్టి ఇప్పుడు మేము హాస్పిటల్కి వెళ్తున్నాము. దీపకి జరగాల్సిన ట్రీట్మెంట్ అంతా జరిగిన తర్వాత, అత్తకి బోన్ మ్యారో ఇచ్చిన తర్వాత, పరిస్థితులన్నీ నార్మల్ అయిన తర్వాత అత్త కోలుకొని ఇంటికి వస్తుంది కదా, అప్పుడైతే మనం నిజం చెప్దాము. అప్పటి వరకు నువ్వు ఏమీ ఆలోచనలు పెట్టుకోకు అని చెప్పేసి కార్తిక్ అయితే దశరథ్తో అంటూ ఉంటాడు. ఇక జోష్న వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందామని అక్కడే ఉంటుంది. ఇక దశరథ్ అయితే, అరే కార్తిక్, నేనైతే నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను రా. నేను నిజం చెప్దామని చాలాసేపు అనుకున్నాను. కానీ ఎక్కడ నిజం చెప్తే దీపని జోష్న చంపేస్తుందో అన్న భయంతో నేను నిజం బయట పెట్టలేదు అనే విషయం అయితే చెప్తూ ఉంటాడు. అలా చెప్పడం జోష్న విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే డాడీకి నిజం తెలిసిపోయింది, నేను ఇంకొక స్టెప్ ముందుకు వేయాలి. ఇంకో స్టెప్ నేను ముందుకు వేయకపోతే కనుక నష్టం జరిగేది నాకే. ఇప్పటి వరకు అసలు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి నేను సైలెంట్గా ఉన్నాను. కానీ ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఇక జోష్న అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక కార్తిక్ అయితే, మామయ్య మనం ఇక్కడ ఎక్కువసేపు మాట్లాడుకోవడం మంచిది కాదు. ఇక్కడ ఎవరు వింటారో ఈ మాటలు మనకి తెలియదు కదా అని చెప్పేసి అంటూ ఉండగానే జోష్న అయితే వాళ్ళు మాటలు వినడం కార్తిక్ చూస్తాడు. ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతాడు. ఏంట్రా మాట్లాడడం ఆపేశావు అని చెప్పి దశరథ్ అయితే అడుగుతూ ఉంటాడు కార్తిక్ని. ఎవరున్నారు అక్కడ, ఎవరున్నారు అని చెప్పి అనేసరికి ఇక్కడ తిరిగి చూసేసరికి జోష్న అయితే ఉంటూ ఉంటుంది. మాట్లాడుకున్నదంతా కూడా వింటూ ఉంటుంది. ఇక వాళ్ళని చూసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది. మామయ్య, జోష్న వినిందంటావా నీ మాటలు అని చెప్పేసి కార్తిక్ అడుగుతూ ఉంటే, లేదురా, ఒకవేళ వింటే అంత సైలెంట్గా ఎందుకు వెళ్ళిపోతుంది, రచ్చ రచ్చ చేసేయదు అని చెప్పేసి దశరథ్ అనేసరికి, సరే మామయ్య, మేము బయలుదేరుతాము అని చెప్పి అంటాడు కార్తిక్. సరే జాగ్రత్తగా వెళ్ళండిరా, నా కూతురు జాగ్రత్త, నేను తర్వాత వస్తాను. ఇప్పుడు అందరి ముందు ఉన్నారు కాబట్టి నేను రావడం మంచిది కాదు అని చెప్పడంతో ఇక సరే నాన్న, నువ్వు జాగ్రత్త, మేము వెళ్తున్నాము అని చెప్పి దీప కూడా ఇక కార్తిక్ ఇద్దరు బయలుదేరి హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉంటారు. అలా దారిలో వెళ్తుండగా జోష్న వాళ్ళ వెనకే బయలుదేరుతుంది కార్ వేసుకొని. ఇక కార్లో ఆలోచించుకుంటూ వెళ్తుంది. ఏదో ఒకటి చేయాలి, డాడీకి నిజం తెలిసిపోయింది, కార్తిక్, దీపాలకి కూడా నిజం తెలిసిపోయింది, ఇదంతా కూడా వాళ్ళు కావాలనే చేస్తున్నారు. ఇంకా నేను లేట్ చేస్తే నాకు చాలా నష్టం జరిగిపోతుంది. ఈ ఆస్తికి వారసురాలు నేనే అవ్వాలి, ఈ ఇంటికి గొప్పగా నేనే ఉండాలి, ఇంకెవరు వచ్చినా కూడా నేను తట్టుకోలేను, నా జీవితం ఎటుపోతుందో నాకే తెలియట్లేదు. కాబట్టి వీటన్నిటికీ కారణం ఆ దీపే కదా, ఆ దీప వచ్చిన తర్వాతే నా ఉనికి నాకు తెలియకుండా పోయింది, నాకు ఇంట్లో విలువ లేకుండా పోయింది. ఒకవేళ దీపని నేను చంపేస్తే నాకు ఏ ప్రాబ్లమే ఉండదు. నిజమే, నేను ఇప్పుడు దీపని బ్రతకనివ్వను. ఇప్పుడు నేను కారుతో గుద్ది యాక్సిడెంట్ చేసైనా సరే, నా మీద కేసు ఫైల్ అయినా సరే, నేను జైలుకి వెళ్ళినా సరే, దీప మాత్రం బ్రతకకూడదు అని చెప్పేసి ఆలోచించుకుంటూ చాలా ఫాస్ట్గా కారులో అయితే వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇక బావా, నాకు కూల్ డ్రింక్ తాగాలనిపిస్తుంది, కొంచెం తెచ్చిపెట్టవా అని చెప్పేసి దీప అడిగేసరికి, సరే మరదలా, నువ్వు ఇక్కడే నుంచో, జాగ్రత్తగా ఉండు, నేను ఆ రోడ్ క్రాస్ చేసి అటు వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొని వస్తాను అని చెప్పడంతో ఇక కార్తిక్ అయితే రోడ్ క్రాస్ చేసి కూల్ డ్రింక్స్ తీసుకురావడానికి అయితే షాప్ దగ్గరికి వెళ్తాడు. ఇక జోష్న అదే అవకాశం అనుకుంటుంది. దీప ఒక్కటే ఉండడంతో బావ అటు వెళ్ళాడు కాబట్టి ఇదే మంచి సమయం, ఇంకా నాకు దొరకదు, ఇంతకంటే మంచి సమయం ఏది దొరకదు కాబట్టి కార్తో ఫాస్ట్గా వెళ్ళి దీపనైతే గుద్దేస్తాను అని అనుకుంటూ ఇక కార్ని చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది జోష్న. వెంటనే దీప అక్కడ ఉండడం చూసి దీపని గుద్దేస్తుంది.
ఒక్కసారిగా దీప అయితే కింద పడిపోయి రక్తపు మడుగులో తనకి దెబ్బలు తగిలిపోయి స్పృహ కోల్పోయి పడి ఉంటుంది. దాంతో అది చూసిన కార్తిక్ అయితే ఇక షాక్ అయిపోయి పరిగెత్తుకుంటూ దీపా దీపా అనుకుంటూ దీప దగ్గరికి వస్తారు. ఇక వెళ్ళేసరికి కార్ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. తీరా చూస్తే కార్ నెంబర్ అయితే నోట్ చేసుకుంటాడు కార్తిక్. ఈ కారు జోష్నది. ఈ కారు అంటే జోష్న మా మాటలు వినింది. ఉదయం నేను అనుకున్నది నిజమే. జోష్న నా మాటలు విని కావాలని నా భార్యని చంపడానికి ఇదంతా కూడా ప్లాన్ చేసిందా? జోష్న, నిన్ను అస్సలు వదిలిపెట్టను జోష్న. నిన్ను ఈరోజు ఏం చేస్తానో చూస్తుండు అని చెప్పి కార్తిక్ అనుకుంటూ దీపా 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 అని చెప్పి చాలా ఏడుస్తూ ఇక దీపనైతే హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తాడు కార్తిక్. ఇక హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత హారిక అయితే అడుగుతూ ఉంటుంది, ఏమైంది కార్తిక్? దీపక్ ఏమైంది? ఏంటి ఇలా రక్తం వస్తుంది అని అడగగానే, డాక్టర్ హారిక గారు, దీపకి యాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్ చేసింది ఎవరో కాదు, జోష్న. తనకి నిజం తెలిసిపోయింది. మాకు ఈ నిజం తెలిసిందన్న స్వార్థంతో తను ఎక్కడ ఇంటికి వారసురాలు కాకుండా పోతుందా, ఆస్తి తనకెక్కడ దక్కకుండా పోతుందా అన్న ఇదితో దీపని కావాలనే యాక్సిడెంట్ చేసింది. అసలు నేను దీపని ఇలా ఈ పరిస్థితిలో చూస్తారని అనుకోలేదు. ప్లీజ్ డాక్టర్, ఎలా అయినా సరే దీపను మీరు బ్రతికించాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు కార్తిక్. అయినా ఆ జోష్న ఏంటి కార్తిక్, ఇంత స్వార్థపరురాలా? తనకి కావాల్సింది ఆస్తే కదా. ఆ ఆస్తినేమి మీరు కోరుకోవడం లేదు కదా. మీరు కోరుకునేది మీ అత్తామామల క్షేమం మాత్రమే. ఆ ఇంట్లో వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని మాత్రమే మీరు కోరుకుంటున్నారు. అంతేకాని ఆస్తిని కోరుకోవడం లేదు కదా. ఎందుకు జోష్న ఇలా చేస్తుంది? మరి మనుషులు ఇంత క్రూరంగా ఆలోచిస్తారా? ఇంత క్రూరంగా ఉంటారా అని చెప్పేసి హారిక అయితే అంటూ ఉంటుంది. డాక్టర్, ముందైతే దీపకి ట్రీట్మెంట్ చేద్దాము. ఆ జోష్నని నేను అస్సలు వదిలిపెట్టను. నా భార్యకి ఇలాంటి పరిస్థితి తీసుకొని వచ్చిన దాన్ని నేను ఎలా వదిలిపెడతాను అనుకుంటున్నారు? ఫస్ట్ అయితే దీపకి ఏం కాదు అని మీరు చెప్పిన తర్వాత దాని సంగతి చూస్తాను అని చెప్పి కార్తిక్ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. కార్తిక్, మీరు ఏమీ బాధపడద్దు, దీపక్ ఏమీ కాదు, నేను చూసుకుంటాను అని చెప్పి ఇక దీపనైతే ట్రీట్మెంట్ చేయించడానికి లోపలికైతే తీసుకొని వెళ్తుంది హారిక. ఇక అప్పుడే దశరథ్ అయితే కాల్ చేస్తాడు. ఎలా ఉందిరా నా బిడ్డ బాగుందా? ఆపరేషన్ జరుగుతుందా? ట్రీట్మెంట్ జరుగుతుందా అని చెప్పి దశరథ్ అడుగుతూ ఉంటే ఇక కార్తిక్ అయితే మామయ్య అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఏమైందిరా? ఏమైందో చెప్పు. ఏం దాచుతున్నావు నా దగ్గర? ఇంకా మీరు నా దగ్గర దాచాలని ఏం అనుకోవద్దు అని చెప్పగానే, మామయ్య దీపకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో జాయిన్ చేశాను అనగానే ఇక దశరథ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే హాస్పిటల్కి అయితే వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత, ఎక్కడుందిరా నా కూతురు? ఏమైంది నా కూతురికి? అసలు ఎలా జరిగింది యాక్సిడెంట్ అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక కార్తిక్ అయితే జరిగిందంతా కూడా చెప్తాడు. ఇలా జోష్న కావాలని మన మాటలు ఉదయం అయితే వినేసింది. దీప తనకి అడ్డుగా ఉందని దీపని చంపాలని నిర్ణయించుకున్నట్టుంది. అందుకే స్పీడ్గా కార్లో వచ్చి దీపని యాక్సిడెంట్ చేసింది. నేను వచ్చేసరికి స్పీడ్గా డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోయింది. కానీ నేను కార్ నెంబర్ నాకు తెలుసు కదా. సో ఆ కార్ నెంబర్ బట్టి అది జోష్న కార్ అని నాకు తెలుసు. అందుకే ఈ యాక్సిడెంట్ చేసింది జోష్నే అని కన్ఫర్మ్ చేసుకున్నాను అని చెప్పి కార్తిక్ అనగానే ఇక దశరథ్ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు. కోపంతో ఎంత పని చేసింది అయినా అందరూ దీపని నిందిస్తున్నారు. బిడ్డని నువ్వెందుకు తీపిచ్చేసుకుంటున్నావని చెప్పి అడిగినా కూడా నేను ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదంటే నా బిడ్డకి ఎక్కడ తను హాని చేస్తుందా అని చెప్పి నేను ఆలోచించి ఈ విషయాన్ని చెప్పలేదు. కానీ చెప్పకపోయినా జోష్న ఇలా చేస్తుందా? అసలు దానికి ఎంత ధైర్యం? దాసు కూతురని తెలిసినా కూడా ఇంట్లో ఉండిస్తున్నాము. చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా దాన్ని చూసుకున్నాము. అయినా కూడా బుద్ధి లేకుండా నన్ను గన్తో షూట్ చేయించాలని చూసుకుంది. కన్న తండ్రిని చంపాలని చూసింది. కిడ్నాప్ చేయించింది. ఇప్పుడు దీపని చంపేయాలని చూసింది. ఇన్ని పాపాలు చేస్తున్న జోష్నని ఇంకా వదిలిపెట్టడం అస్సలు కరెక్ట్ కాదు. ఇప్పుడే దాని పని చెప్తాను అని దశరథ్ అంటుంటే, లేదు మామయ్య, ఆగండి, కొన్ని రోజులు ఆ ఓపిక పట్టండి. నాకు కూడా చాలా కోపంగా ఉంది. నా భార్యని ఇలా చూస్తుంటే నాకు కూడా చాలా బాధగా ఉంది. కానీ ఇప్పుడు మనము ఆవేశంతో చేసే పనుల వల్ల ఇటు దీపకి అటు అత్తకి చాలా ప్రమాదం జరుగుతుంది. కొంచెం నేను చెప్పేది ఓర్పుతో వినండి అని చెప్పి కార్తిక్ అంటూ ఉంటే, లేదు కార్తిక్, ఇన్ని రోజులు నువ్వు చెప్పావని, నా కూతురికి మాట ఇచ్చానని ఈ విషయాన్ని నేను ఎక్కడా చెప్పకుండా నాలోనే దాచుకున్నాను. కానీ ఇక నాలా దాచుకోవడం అయితే అస్సలు కుదరదు. అసలు ఇంతలా
చేసిన ఈ జ్యోష్ణని అస్సలు వదిలిపెట్టేదే లేదు, ఇప్పుడే దాని పని చెప్తాను, దాన్ని చంపేస్తాను అని చెప్పి కోపంగా అయితే దశరథ్ ఇంటికి వెళ్తాడు. ఇక అక్కడ జ్యోష్ణ అయితే ఏమీ తెలియనట్టుగా హాల్లో కూర్చొని కాఫీ గ్రాని అని అడుగుతూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే కాఫీ తీసుకొని వచ్చి జ్యోష్ణకి ఇస్తూ ఉంటుంది. ఇక దశరథ్ అయితే చాలా కోపంగా జ్యోష్ణ అని చెప్పి అరుస్తాడు. ఎందుకు డాడీ అరుస్తున్నారు, నా మీద ఎందుకు అరుస్తున్నారు అనగానే, నువ్వు చేసిన పనేంటో నాకు తెలియదు అనుకుంటున్నావా, నాకు అన్నీ తెలుసు, నువ్వు ఈరోజు నా చేతుల్లో అయిపోయావు అనగానే, ఏం మాట్లాడుతున్నావు దశరథ్ అని చెప్పి పారిజాతం అయితే అంటుంది. మీరు సైలెంట్గా ఉండండి, మీరు చేసినవన్నీ కూడా నాకు తెలుసు, ఈరోజు మీ ఇద్దరి పాపము పండింది, అందుకే మీకు ఈరోజు దేవుడు శిక్ష విధించాలనుకుంటున్నాడు, అది కూడా నా రూపంలోనే, అందుకే నన్ను పంపించాడు అని చెప్పి దశరథ్ అంటూ ఉంటే, ఇక పారిజాతం టెన్షన్ పడుతూ ఉంటుంది. అంటే నిజం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది పారిజాతం. మేమేం చేసాం అని చెప్పి దశరథ్ని పారిజాతం అయితే అంటూ ఉంటుంది. ఇక అప్పుడే శివనారాయణ కూడా కిందకొస్తాడు. ఏంటి దశరథ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అయినా ఇందాకే నువ్వు హడావిడిగా ఎక్కడికో వెళ్ళావు కదా, ఏమైంది ఈ మధ్య, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో ఎలా బిహేవ్ చేస్తున్నావో అస్సలు అర్థం కావడం లేదు, నీ మనసులో ఏముందో కూడా తెలియడం లేదు, అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, ఏం చేస్తున్నావు అని చెప్పి శివనారాయణ అంటే, ఈరోజు నేను ప్రవర్తించే ప్రవర్తనకి కారణం ఏంటో మీకు తెలియాలి నాన్న, ఇప్పుడే మీకు నిజం చెప్తాను, నా కూతుర్ని నువ్వు చంపాలనుకుంటున్నావా అని చెప్పి దశరథ్ అనగానే, నీ కూతురేంటిరా, నీ కూతురు జ్యోష్ణే కదా, మరి నీ కూతురు అంటావేంటి అని చెప్పి శివనారాయణ అడుగుతాడు. నానా, మీకు అసలు విషయం తెలియదు, అసలు మనకి తెలియకుండా మన వెనకాల ఎన్ని జరిగాయో అన్నది ఈరోజు నేను మీకు చెప్తాను. అసలు ఈ పారిజాతం పిన్ని మీ మీదున్న కోపంతో ఈ ఇంటికి వారసురాలు తన మనవరాలు కావాలన్న ఆశతో ఏం చేసిందో తెలుసా, చిన్నప్పుడే దాసు కళ్యాణికి పుట్టిన బిడ్డని తీసుకొని వచ్చి సుమిత్ర దగ్గర పడుకోబెట్టి, సుమిత్రకి నాకు పుట్టిన బిడ్డని తీసుకొని వెళ్ళి చంపేయమని మనుషులకి ఇచ్చింది. కానీ ఆ మనుషులు చంపేయకుండా బస్టాండ్లో పాడేస్తే కుబేర్ అనే వ్యక్తి ఆ బిడ్డని తీసుకొని వెళ్ళి పెంచి పెద్ద చేశాడు. ఆ బిడ్డ ఎవరో కాదు, మన మధ్య ఉన్న దీప. ఈ విషయం నాకే కాదు, జ్యోష్ణకి కూడా తెలుసు. కానీ ఈ విషయం మనందరికీ చెప్తే ఎక్కడ తను వారసురాలు కాకుండా పోతుందో, మనం ఎక్కడ తనని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తామా అన్న బాధతో కావాలని ఇన్ని రోజులు బయటికి చెప్పకుండా దాసు ఎక్కడ నిజం చెప్తాడా అని దాసుని కొట్టడం, చంపడానికి ట్రై చేయడం, కిడ్నాప్ చేయడం, ఇలా అన్నీ కూడా చేసింది ఈ జ్యోష్ణ. ఇప్పుడు దీపని కావాలని చెప్పి కోపంతో యాక్సిడెంట్ చేయించింది. ఇప్పుడు దీప హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది అని చెప్పి దశరథ్ అనగానే, ఇక శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావురా దశరథ్, నువ్వు చెప్పేదంతా కూడా నిజమా అని చెప్పి అనగానే, అవును, నేను చెప్పేదంతా కూడా నిజమే, ఇప్పుడే నేను ఈ జ్యోష్ణని పోలీసులకి పట్టిస్తాను. పారిజాతం పిన్ని చేసింది, అలాగే జ్యోష్ణ చేసిన తప్పులన్నిటికీ కూడా ఈరోజు వీళ్ళ మీద కేసు పెట్టి దీపని చంపాలని చూసింది కాబట్టి దీని మీద కూడా కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తాను అని దశరథ్ అంటాడు.